భక్తి అనేది రెండు రకాలండి. ఒకటి భజన, రెండవది పూజ. ఈ రెండు చాలా మత్తునిస్తాయండి. అసలు ప్రపంచంలో ఎక్కువ మత్తునిచ్చేది, ఎక్కువ వ్యసనాలు ఏది అంటే భక్తి, పూజ అండి. మీరు భక్తుల్ని చూడండి, వాళ్ళు ఎవ్వరి మాట వినరు, ఏం చెప్పినా వినరు. వాళ్ళు ఏదో ఒక మైకంలో ఉంటారనమాట. నేను పూజ చేయాలి, నేను పూజ చేయాలి, నేను పూజ చేయాలి. మీరు 10 రోజులు వినాయకుడికి పూజ చేస్తేనే అంత మత్తునిస్తే ఇంకా జీవితాంతం చేస్తే ఎంత మత్తునిస్తుందండి. ఏ డ్రగ్స్ పనికిరావు దాని ముందు. చెడిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే భక్తులేనండి. అదొక వ్యసనం, ఆ మాయ. కానీ దాన్ని ఆ మత్తును భగవంతుడు తయారు చేసిన మత్తు అండి అది. ఇప్పుడు బృందావనం ఉంది కృష్ణుడిది, అక్కడికి ఇప్పటికి కూడా అండి ఏ మనిషి లోపలికి వెళ్ళి బయటికి రాడు. ఆ బృందావనం పార్కులో అంటే పార్కులో ఉండే రకరకాల పూలండి. ఆ పూల నుంచి వచ్చే సుగంధాలు, ఆ చెట్ల నుంచి వచ్చే సుగంధాలు, ఆ శబ్దాలు, ఆ కీటకాల శబ్దాలు, కీటకం అంటే ఇప్పుడు కీటకం అరుస్తుంది. సో అంత మత్తునిస్తాయంట. దాని లోపలికి వెళ్ళిన వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారండి. అంటే బృందావనం పార్కులోకి వెళ్ళి మళ్ళీ ఏ మనిషి తిరిగి బయటికి రాడు. ఎందుకంటే లోపల అంత మత్తు ఉంటుంది. ఆ మత్తే భగవంతుడు అంటారు. ఆ మత్తులో వాళ్ళు లీనమైపోయి వాళ్ళని వాళ్ళు మర్చిపోతారండి. అసలు వాళ్ళు ఎవరు అనే విషయాన్ని కూడా మర్చిపోతారు, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మర్చిపోతారు. అంత మత్తునిచ్చే పార్క్ అండి అది బృందావనం పార్క్. అందుకనే కృష్ణుడు గోపికలు అక్కడ వాళ్ళని వాళ్ళు మర్చిపోయి డ్యాన్స్ చేసేవాళ్ళు. భజనలో అదే మత్తు వస్తుంది, భక్తిలో అదే మత్తు వస్తుంది, పూజలో ఒక మత్తు వస్తుంది. ఆ మత్తుకు అలవాటు పడిన వాళ్ళు ఎవ్వరి మాట వినరండి. నువ్వేం చెప్పినా వినరు, ఏం చేసినా వినరు, దానిలో అలాగ వెళ్ళిపోతారు అంతే. కాబట్టి భక్తిని మించిన మత్తు లేదు, భజనను మించిన మత్తు లేదు ప్రపంచంలో. ఆ మత్తు అలవాటైన వాళ్ళు అసలు ఇంకా వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు, ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు, బంధుత్వాలు మర్చిపోతారు, స్వార్థంలో ఉండిపోతారండి. అంటే దేవుడికి అంకితం అయిపోతారు. వాళ్ళకి ఏం తెలియదు, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఆ మత్తులో తెలియదండి. ఇదే భక్తి భజన మత్తు. ఈ ప్రపంచంలో అంత మత్తు పెట్టుకొని ఈ తాగుడు, సిగరెట్లు ఇవి ఒక లెక్క అండి ఆ మత్తు ముందర. ఆ మత్తు ముందర ఈ చిన్న చిన్నవి లెక్కన డ్రగ్స్ అంటే అదే దీని మత్తు కంటే అది మత్తు కాదండి. అది 1% కూడా ఉండదు భగవంతుని మత్తులో. ఆ మత్తులో పడితే మనమే మర్చిపోతాము, ప్రపంచమంతా మర్చిపోతాము. ఆ భక్తిలో అట్లే మునిగిపోతారండి. ఆ పూజ పిచ్చి అయిపోద్ది, అదొక రకమైన పిచ్చి. ఆ పిచ్చిని మనం ఎవ్వరము కంట్రోల్ చేయలేము. వీటినన్నా కొంచెం టైం తర్వాత వదిలిపెడతాయి ఇవి. ఒక మందు తాగితే ఒక రోజు తర్వాత వదులుతుంది. కానీ భజన వల్ల వచ్చిన మత్తు కానీ, భక్తి వల్ల వచ్చిన మత్తు కానీ జీవితాంతం వదిలిపెట్టదు. కాబట్టి అతి పెద్ద మత్తు ఏదంటే భక్తి భజన. దాన్ని కానీ పిల్లలకి అలవాటు చేస్తే, అంటే ఎక్కువ మోతాదులో చేయకూడదండి, లిమిట్లో కానీ ఆ మత్తును అలవాటు చేస్తే వాళ్ళంత పద్ధతి అయిన వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉండరు కదా. అది కూడా లిమిట్గా ఉండాలి, ఎక్కువ అయిపోతే ప్రమాదం. ఆ భక్తి భజన ఎక్కువైతే ఇంకా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, ఇంకా అసలు ఏం ఉండదు. అలాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతారండి. కాబట్టి ఎక్కువ భక్తిలో పోకూడదు, ఎక్కువ భజనలో పోకూడదు, లిమిట్గా ఉండాలి, మంచి వేలో నడిచేటట్టు ఉండాలి. ఓకేనా?